నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, విలేకరుల ప్రశ్నలకు సూటి సమాధానం. శాసనసభలో రెండో సెషన్ 6వ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అలాగే వేస్తూనే ఉన్నారు. మేము 100 సార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాల ప్రజలకి ఏదైనా మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకి విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిక ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అంటే. ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో వైకుంఠం చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే పెద్ద అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మనకు సభ జరిగింది, పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది కొద్దిగా లక్షాది కూడా వచ్చారు కార్యకర్తలు, ప్రధాని. అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారో, మన ఎరువులో జరిగింది, ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు. కాబట్టి దయచేసి అన్నీ పట్టుకుంటుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వేగంగా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని హర్షించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం, సమాధానం చెప్తాం అని మీ ద్వారా ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ కన్నాలు పడి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు. ఇప్పుడే జస్ట్ నాడి వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాడి వీరభద్రరావు ఇచ్చినా, ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? చెప్పండి, అంత తిరుగుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము, చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పులి స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం, ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? అంతా
సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు ఒక్క నిమిషం అండి. ఆయన ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? మూడవ తెలంగాణ శాసనసభ రెండవ సెషన్లో 6వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, గత 3 రోజుల నుంచి కూర్చోండి ప్లీజ్. శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు, గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం, చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంటు ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడబిక్కిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడబిక్కితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బికనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బికనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్పగూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ
మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి. మీ మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవరైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పావును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది. సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఇది ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో 2, 3 పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలేంది అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు. వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇవాళ ఆయన తప్పించుకుంటాడు, ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ. కాబట్టి అధ్యక్ష, దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమని ఉంది. ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో, ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం. లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా? దానికోసం ప్రత్యేకంగా తమ సమయం కేటాయించండి. కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కడియం శ్రీ గారు కడియం శ్రీ మీ స్థానాలలో కూర్చోండి ప్లీజ్ 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 అధ్యక్ష, మీ స్థానాలలో పోయి కూర్చోండి. మీ స్థానాలలో పోయి కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళకు రావద్దు దయచేసి. ఈ ప్రాక్టీస్ బాగలేదు. వెళ్ళకు రావద్దు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సభ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఆ మా డిమాండ్ చెప్తున్నాం. దానికి ఎదురుగా ఏదైతే అమరవీరుల స్తూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న జాగాలో మేము నిర్ణయించిన విధంగా, తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముళ్ళ కంచెలు తీసేస్తామని ఇక్కడ సభ్యులకు కూడా ముళ్ళ కంచెలు వేసిండ్రు. ఇలా అసెంబ్లీ ఎదురుగా 3 రెట్ల కంచెలు వేసిండ్రు. 1000 మంది పోలీసులు ఉన్నది 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. అనేక మంది ఇలా మార్షల్స్ తోని, ఇవాళ పోలీస్ వ్యవస్థతోని 3 రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన చేద్దామనుకుంటున్నారు. ఎక్కడ ప్రజాపాలన, ముళ్ళ కంచెల పాలన, పోలీసుల పాలన, ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన, దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎప్పుడు కానీ స్పీకర్ గారు గుర్తించాలి. మా మాట వినడానికి, మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ, కనీసం ఇక్కడ మాది పోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ జై తెలంగాణ. మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తారీఖున ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేశాడు. బిఎల్ఓని ఎప్పుడు అపాయింట్ చేశారు? ఇది మీరు ఎవరైనా ఆయన ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆన్లైన్లో కొడితే ఆ రికార్డు మొత్తం దొరుకుద్ది. ఎవరైనా కొట్టచ్చు. 13/10/23 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం పెడితే బిఎల్ఓని 4/11/23 బిఎల్ఓకి వచ్చింది. అదే బిఎల్ఓ 4/11/23 రోజే వెరిఫై చేశాడు. చేసి 9/11/23 కల్లా ఆయన ఓటు యాక్సెప్ట్ అయింది. తర్వాత ఆయనకు ఒక ఎపిక్ నెంబర్ క్రియేట్ అయింది.
ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఆయన అప్లై చేసిన, ఆయన ఏదైతే నేను ట్విట్టర్లో పెట్టి నేనేదో సచ్చీలుండి నేను ఫామ్ 7 పెట్టా అని చెప్తా ఉన్నాడో, ఆయన పెట్టిన అప్లికేషను ఏ రోజు పెట్టాడు, ఏ రోజు బిఎల్ఓ కి వెళ్ళింది, ఏ రోజు బిఎల్ఓ అప్రూవ్ చేశాడు, ఏ రోజు దాన్ని అప్లోడ్ చేశాడనే సంపూర్ణమైన డీటెయిల్స్ డేట్స్తో సహా. నేను అడిగేది ఒకటే, ఆయన మాటల్లోనే తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయనకు ఓటు వచ్చింది. మరి ఫామ్ 6లో ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే ఫామ్ 6 మనం అప్లోడ్ చేసినప్పుడు ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఈ భారతదేశంలో మనం పుడితే మనం ఓటు కావాలంటే ఫామ్ 6 పెడతాం. ఆ ఫామ్ 6లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పెట్టి మనం చివర్లో ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఇది మేము సృష్టించింది కాదు అయ్యా క్యాంప్ క్లర్క్ గారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రొఫార్మా. ఇది ఈ ప్రొఫార్మాలో ఏం చెప్తా ఉన్నారు, నీ డీటెయిల్స్తో పాటు చివరిలో మనల్ని డిక్లరేషన్ ఇవ్వాలి. దీనికి ఏమని, నేను మొట్టమొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నా, నా పేరు ఎక్కడైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నాకు ఎక్కడ ఓటు లేదు, నేను మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత దానిలోనే ఈ డిక్లరేషన్లోనే పాయింట్ 5కి వెళ్తే ఏముంటుంది, ఐ ఆమ్ అవేర్ దట్ మేకింగ్ అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ ఇన్ రిలేషన్ టు దిస్ అప్లికేషన్ which is false, which I know or believe to be false or do not believe to be true, is punishable under section 31 of Representative of People's Act of 1950 with imprisonment for term which may extend to 1 year or with fine or with both. అంటే నేను ఇచ్చిన సమాచారం తప్పైతే సెక్షన్ 30 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద నా మీద చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారా 1 సంవత్సరం జైలు శిక్ష కానీ లేదా ఫైన్ కానీ లేదు 2 వేసే అధికారం ఉంది అని చెప్పి ఆయన పెట్టిన ఫామ్ 6 డిక్లరేషన్లోనే స్పష్టంగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం ఫామ్ 6 మీద ఆయనది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సతీమణి లక్ష్మి గారు, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారు, వారి అమ్మాయి దీపిక అనేది ఒక పేరుంది అమ్మాయి కోడలు, వీళ్ళందరూ ఫామ్ 6 అప్లికేషన్స్ ఎవరు పెట్టారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరే కదా, మీరు సంతకాలు పెట్టకుండా పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ 6 అప్లికేషన్స్ అయితే రావు కదా. మీరు అప్లికేషన్స్ పెట్టిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్స్ అన్ని పొన్నూరు నియోజకవర్గంలో ప్రాసెస్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మేము ప్రశ్నించి బయట పెడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. 13/10/23న పొన్నూరు నియోజకవర్గంలో మీరు ఓటు కోసం అప్లై చేస్తే అదే సోకాళ్ళు కుటుంబం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు, ఆ అమ్మాయి పేరు మోతే నవ్య గారు, మళ్ళీ మా బీజేపీ లీడర్ మురళీధర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఒక పార్టీ సవాలు విసిరినటువంటి నాయకుడు, రాజకీయాల నుంచి అవసరమైతే నేను సన్యాసం తీసుకుంటానని చెప్పిన నాయకుడు, కంక్లూజివ్గా నా దగ్గర మొత్తం కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి, దోపిడీ దొంగను జైల్లో వేయడానికి అవసరమైనటువంటి సామాగ్రి అంతా నా దగ్గర ఉంది అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిన తర్వాత, ప్రజా తీర్పు పొందిన తర్వాత, ముఖ్యమంత్రిగా మారిన తర్వాత, ఈరోజు తానే స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం పొందిన తర్వాత 60 రోజుల తర్వాత తీర్పు వచ్చిన తర్వాత 60 రోజులు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజులు సుమారుగా ప్రభుత్వం నడిపిన తర్వాత ఈ నాటకం డ్రామా ట్రూప్ ఇక్కడి నుంచి పట్టుకొని పోయి
కాళేశ్వరం మేడిగడ్డ విజిట్ ఎన్నికల ముందు ప్రచారంలో రాహుల్ గాంధీ వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఈ నాయకుడు కూడా పోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రి నాయకత్వంలో కూడా, ఇరిగేషన్ మినిస్టర్ నాయకత్వంలో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లు జీవితకాలం గడుపుతాయా? ఏం చేస్తున్నావు? ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? ఇది ఇంకెవరో చేసేది కాదు, చేయాల్సింది నీవే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత వచ్చిన తర్వాత ఈరోజు దొంగలను జైల్లో పెట్టాల్సినటువంటి పని నీకు అప్పచెప్పిన తర్వాత ఎందుకు ఇక్కడి నుంచి మేడిగడ్డ టూరిస్ట్ బస్సులు తీసుకొని వెళ్తున్నావు? ఎందుకు పోలీస్ జీప్ వెళ్ళట్లేదు? ఎందుకు కడీలు వేసుకొని వచ్చి, హాత్ కడీ వేసుకొని వచ్చి జైలుకు తీసుకురావటం లేదు? దోషుల్ని ఎందుకు పట్టడం లేదు? ఇది భారతీయ జనతా పార్టీ సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్న. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు, కేవలం దృష్టి మరల్చడం కోసం రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవంగా మాట్లాడితే చిన్నప్పుడు మేము చూసేది ఊర్లలో బాలనాగమ్మ నాటకం, లేకపోతే రామలీల, ఇవి నడుస్తున్నప్పుడు స్టేజ్ మీద కొట్లాడుకుంటారు, స్టేజ్ వెనుక కలిసి చుట్ట తాగుతారు. వీళ్ళంతా కూడా స్టేజ్ ముందట కొట్లాడుతున్నారు, స్టేజ్ వెనుక చుట్ట తాగుతున్నారు. కాబట్టి కలిసి వీళ్ళు పార్ట్నర్సు. వీళ్లకు అన్యాయము, అవినీతిని అంతం చేసేటువంటి చిత్తశుద్ధి లేదు. పాలిటిక్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ పాలిటిక్స్లోకి వీళ్ళు మారుతున్నారు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్ విషయం ముందుకు వస్తా. ఈరోజు కృష్ణా జలాల పేరు మీద ఈ రాష్ట్రంలో గత వారం రోజులుగా రాజకీయ యుద్ధం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఇంకొకరు గత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు ప్రతిపక్షంలకు ప్రజలు తిరస్కరిస్తే వచ్చినటువంటి పార్టీ. నేను అడుగుతున్నా, మీరు క్రమంగా కనుక గమనిస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా ఏర్పరుస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పరుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతుందో దీనికి రచయితలు ఎవరు? ఇది రచించింది ఎవరు? ఇది నడిపించింది ఎవరు? మీరు గమనిస్తే అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. భూ కబ్జాలు జరిగాయో మనందరికీ తెలుసు. అలాగే ఆ రోజు మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు ప్రజలు తండోపతండాలుగా పోలీస్ స్టేషన్స్కి, ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి భూములు కబ్జాలు జరిగాయని కంప్లైంట్స్ ఇచ్చారు. ఏకం 2500 మంది కంప్లైంట్స్, అఫీషియల్గా కంప్లైంట్స్ ఇచ్చారు. భూ కబ్జాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకుల వలన అనేది ఆ రోజు జరిగింది. ఎందుకు? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు గారే 1700 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులే, గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్యాచ్ కబ్జా చేశారని చెప్పి తోటి మంత్రి ఆ రోజు కంప్లైంట్ బహిరంగంగా మీడియాలో చెప్పిన విషయం మీరు మర్చిపోయారేమో. మరి అప్పుడెందుకు ఈనాడు పత్రిక రాయలేదు? ఇప్పుడు లేనివి ఎందుకు రాసి ప్రజలు మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు? ఒక్క భూ యజమానైనా ఇప్పుడు ఎంత కబ్జా జరిగిందని ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు విన్నారా? నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఇక్కడ విశాఖలో కబ్జాలు జరిగిపోతున్నాయని వెళ్ళొచ్చు కదా. ఎందుకు అబద్ధ ప్రాతలు రాస్తారు? ప్రజలు మభ్యపెట్టడానికి ట్రై చేస్తారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. తెలుగు దౌర్జన్యాల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ అని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అసలు చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని
ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు. అది తెలుసుకొని మీరు మాట్లాడితే, తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మనం తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మండలాల వారీగా అనకాపల్లిలో 2.3 ఏకర్స్, ఆనందపురంలో 104 ఎకరాలు, అచ్యుతాపురంలో 0.28 ఎకరా, అలాగే భీమునిపట్నంలో 58 ఎకరాలు, గాజువాకలో 50 ఎకరాలు, ఇలా మొత్తంగా తీసుకుంటే గోపాలపట్నం, కసింకోట, నర్సీపట్నం, అలాగే పద్మనాభం, పరవాడలో 32 ఎకరాలు, పెదగంట్యాడులో 0.4 ఎకరా, అలాగే పెందుర్తిలో 16 ఎకరాలు. ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూముల్ని మళ్ళీ వెనక్కి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇలా తీసుకుంటే 430.8 ఎకరాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే వాటన్నిటినీ కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతా ప్రజల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంత అభివృద్ధి చేశారు? ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే కరోనా వల్ల 2 సంవత్సరాలు పోయినా కూడా కరోనా సమయంతో కలిపి ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. అలాంటి ముఖ్యమంత్రిని మనం దేశంలో ఎక్కడైనా చూస్తామా? ఈరోజు తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, అలాగే తీసుకుంటే ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చారు, అలాగే అదానీ డేటా సెంటర్, అలాగే ఎన్నో ఇండస్ట్రీస్. అచ్యుతాపురంలో మీరు చూశారు, జగనన్న వచ్చి ఓక్లహోమా కంపెనీ ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే 4 మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రలో కడుతూ ఉన్న పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మూలపేట పోర్ట్, అది అసలు కళలో కూడా ఊహించాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే. అలాగే శాశ్వతంగా ఎన్నో ఏళ్ళుగా సమస్య అయిన ఉద్దానం కిడ్నీ ప్రాబ్లంలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక శాశ్వత పరిష్కారం ఈరోజు చూపించారు. 700 కోట్లతో తాగునీటి పథకాన్ని తీసుకురావడమే కాకుండా 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కూడా తీసుకొచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, విలేకరుల ప్రశ్నలకు సూటి సమాధానం. శాసనసభలో 2వ సెషన్ 6వ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.